3 ఫార్మాట్‌లలో బ్యాట్స్‌మెన్‌గా మారడానికి ఇంతకంటే విభిన్నమైన సలహా నేనెప్పుడూ వినలేదు. కోచ్ సయ్యద్ జబీవుల్లా ఏమన్నాడంటే, "నువ్వు ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చెయ్. కానీ రెడ్ బాల్ క్రికెట్‌లో మొదటి 50 ఓవర్లు నువ్వు టెస్ట్ మ్యాచ్‌లా బ్యాటింగ్ చేయాలి. 51-80 ఓవర్ల మధ్య వన్‌డే స్టైల్‌లో బ్యాటింగ్ చేయాలి. మరియు చివరి 10 ఓవర్‌లో టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్‌లో ఒక రోజుకి 90 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఏ రోజైతే నువ్వు ఈ పని చేయగలుగుతావో ఆ రోజు నువ్వు ఆటోమేటిక్‌గా 3 ఫార్మాట్ ప్లేయర్ అయిపోతావు." నిజానికి స్మరణ్ రవిచంద్రన్ 13 ఏళ్ల వయసులో అండర్-14 డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్‌గా 31 వికెట్లు తీశాడు. కానీ కోచ్ వచ్చి, "లేదు, నాకు నీలో బ్యాటింగ్ టాలెంట్ ఎక్కువగా కనిపిస్తుంది" అని చెప్పాడు. స్మరణ్ ఇంజినీర్ కావాలనుకున్నాడు. 10వ తరగతిలో 92% మార్కులు కూడా వచ్చాయి. కానీ కోచ్ ఏమన్నాడంటే, "లేదు, క్రికెట్ మీద ఫోకస్ చెయ్యి, చదువు వదిలేయ్, నువ్వు కామర్స్ తీసుకో" అని చెప్పాడు. 92% వచ్చినప్పటికీ తను కామర్స్ తీసుకున్నాడు. తద్వారా స్కూల్‌కి వెళ్ళడం తగ్గించి కేవలం ఎగ్జామ్ సమయంలో మాత్రమే స్కూల్‌కి వెళ్లి తన పూర్తి ఫోకస్ క్రికెట్ మీదే పెట్టాడు. అతని రోల్ మోడల్స్ మైక్ హస్సీ మరియు కుమార సంగకార, ఇద్దరూ లెజెండరీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లు. అతను చాలా కష్టపడ్డాడు. 2022 అండర్-19 వరల్డ్ కప్‌లో తన పేరు ఉంటుందని ఆశించాడు. కానీ అవకాశం రాకపోయేసరికి మరొక సరికొత్త స్టైల్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అదేంటంటే, మొదటి 1.5 రోజు అంటే 4-5 సెషన్ల పాటు నెట్స్‌లో రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత 6వ సెషన్ నుండి అంటే 1.5 రోజు ముగిసిన తర్వాత సెషన్ నుండి వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవాడు. ఎందుకంటే ఉద్దేశం ముందుగానే స్పష్టంగా ఉంది. 3 ఫార్మాట్ ప్లేయర్‌గా మారాలని. తద్వారా ఒక ఫార్మాట్ నుండి మరో ఫార్మాట్‌కి మారినప్పుడు అడ్జస్ట్ కావడానికి సమయం పట్టకూడదని. పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా సుదీర్ఘ రెడ్ బాల్ క్రికెట్ ఆడిన తర్వాత అకస్మాత్తుగా టెస్ట్ నుండి వైట్ బాల్‌కు వచ్చినప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడంలో, బౌండరీలు కొట్టడంలో అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం తీసుకోవడం మనం చూసాం. ఇక 2024లో ఎస్ఆర్‌హెచ్ అతనికి కాల్ చేసినప్పుడు అది చాలా ఆసక్తికరమైన రీప్లేస్‌మెంట్. ఎందుకంటే అడన్ జాంపా గాయపడ్డాడు. అప్పుడు స్మరణ్‌కి కాల్ వచ్చింది. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. అతని స్నేహితుడికి కాల్ వెళ్ళింది. అతను స్మరణ్‌కి నిన్ను ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ పిలుస్తుందని మెసేజ్ పాస్ చేశాడు. అప్పుడు అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కర్ణాటక తరపున బ్యాటింగ్ చేయడానికి రెడీ అయి ఉన్నాడు. "నేను సాయంత్రం చూసుకుంటాను" అని చెప్పాడు. ఆ తర్వాత 2024లో ఆడే అవకాశం రాలేదు. ఫైనల్‌గా 2025లో అతను ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు. మరియు 10-15 రోజులు ప్రాక్టీస్ తర్వాత అతను గాయపడ్డాడు. 2 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ ఎస్ఆర్‌హెచ్ అతన్ని రిటైన్ చేసుకుంది. రిలీజ్ చేయలేదు. ఇది స్మరణ్ రవిచంద్రన్ ఎంత టాలెంటో మనకు అర్థమవుతుంది. ఎస్ఆర్‌హెచ్ అతన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. స్మరణ్ రవిచంద్రన్ మొదటిసారి కర్ణాటక సీనియర్ లెవెల్ జట్టు తరపు ఆడడం ప్రారంభించినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో అతని కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతింది. ఎందుకంటే కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ మరియు మయాంక్ యాదవ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అక్కడ ఉన్నారు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత బ్యాట్స్‌మెన్ కనిపించలేదు. ఆ తర్వాత గత ఏడాది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కర్ణాటక వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరిగింది. అందులో గుజరాత్ తరపున అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఒక బంతిని లెగ్ సైడ్ మీద స్మరణ్ 6 కొట్టాడు. ఆ షాట్ తర్వాత స్మరణ్ రవిచంద్రన్ బాడీ లాంగ్వేజ్ మరియు కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందని అతను కోచ్ నమ్ముతున్నాడు. ఆ షాట్ తర్వాత అతను మునుపటి బ్యాట్స్మెన్లా లేడు. "నేను ఒక ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ బౌలర్‌ని 6 కొట్టగలిగాను" అనే నమ్మకాన్ని ఇచ్చిన ఆ షాట్ బహుశా అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఆ తర్వాత ఈ ఏడాది డొమెస్టిక్ సీజన్‌లో స్మరణ్ రవిచంద్రన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో స్మరణ్ రవిచంద్రన్ 950 రన్స్ చేశాడు. సగటు 86, 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ 4 సెంచరీల్లో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. మరి నేను మాట్లాడుతున్న 3 ఫార్మాట్ ప్లేయర్ గురించి చూస్తే, ఈ ఏడాది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 319 రన్స్, సగటు 64, 558 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అలాగే 2024-25 కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీ గెలవడంలో స్మరణ్ రవిచంద్రన్ కీలక పాత్ర పోషించాడు. విదర్భతో జరిగిన ఫైనల్లో 92 బంతుల్లో 101 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి కర్ణాటకను విజయ తీరాలకు చేర్చాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో 72 సగటుతో 433 పరుగులు చేశాడు. ఏ యువ ఆటగాడికైనా 3 ఫార్మాట్లో ఇంతకంటే మెరుగైన స్టాట్స్ ఉన్నాయా అనేది నాకు నిజంగా డౌటే. అవును, టీ20 క్రికెట్ చాలా ముందుకు వెళ్లిపోయినందున, జట్టులో ఇప్పటికే చాలా మంది విధ్వంసకర బ్యాటర్లు ఉన్నందున ఎస్ఆర్‌హెచ్‌లో స్మరణ్‌కు ప్రారంభంలో అవకాశం దక్కకపోవచ్చు. కానీ మనకు ఎస్ఆర్‌హెచ్ హిస్టరీ తెలుసు. గత 2 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ చాలా మ్యాచ్ల్లో మొదట 40-50 పరుగులకే సగం జట్టును కోల్పోవడం మనం పదే పదే చూస్తున్నాం. ముఖ్యంగా 2024 ఫైనల్ గుర్తుందా? ఒకవేళ ఎప్పుడైనా 40-50 పరుగులకే 5 లేదా 6 వికెట్లు పడిపోయిన పరిస్థితి వస్తే స్మరణ్ రవిచంద్రన్ వచ్చి ఎస్ఆర్‌హెచ్‌కి హీరోలా మారగలడు. పేరు గుర్తుపెట్టుకోండి, స్మరణ్ రవిచంద్రన్. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో వచ్చి అతను చాలా బాగా రాణించగలడు. ఎస్ఆర్‌హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ల్లో కూడా అతను అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అలాగే భవిష్యత్తులో ఇండియాకు కూడా నెంబర్ 3 బ్యాట్స్మెన్ దొరకవచ్చు. అతను అంతర్జాతీయ క్రికెట్లో కూడా చాలా బాగా రాణించగల ఒక ఎలిగెంట్, సాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. పేరు గుర్తుపెట్టుకోండి, స్మరణ్ రవిచంద్రన్. అతను ఇండియాకు 3 ఫార్మాట్ ప్లేయర్‌గా మారగలడు మరియు ఈ సీజన్ కష్టకాలంలో ఎస్ఆర్‌హెచ్‌కి ఆదుకోగలడు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.